ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం, ఇది మనస్సుతో చేసేటటువంటి పాపం. ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం, అది మనస్సుతో చేసే పాపం. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం. ఏమిటి శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం అని అంటే, శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు, ఈ సమస్తమైన జగత్తుకు సృష్టి స్థితి సంహారములకు కారణభూతుడైన ఈశ్వరుడు ఉన్నాడు, మనం చేసిన కర్మలకు తగినట్లుగా ఫలమిచ్చేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెబుతున్నది. ఇంత చెప్పిన కొంతమంది ఉన్నారు, మేము ఈశ్వరుని నమ్మమండి, మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి. వాళ్ళకి ఏమనాలి? ఇంత చెప్పినా మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప విశేషం అని అనాలి తప్ప ఇంకేమీ అనడానికి వీలు. అలాగే నువ్వు ఈ జన్మ తర్వాత, ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకో జన్మ నీకు వస్తుందిరా నాయన అని అంటే, నాకు దాంట్లో నమ్మకం లేదండి, వాడిని ఏమనాలి? ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలు. ఇటువంటి భావాలు కలగటం అదో మానసికమైన పాపం. ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది. అదే మనం అంటున్నామే, నాకు మనశ్శాంతి లేదు. క్రితం జన్మలో ఆ మానసికమైన పాపాలు చేశాం, దాని ఫలంగా ఇప్పుడు మనశ్శాంతి లేదు అని తత్ఫలం మనస్సుతోనే అనుభవిస్తున్నాం.